దేవుళ్ళలో ఉన్న గొప్పతనం ఏంటి అని ఎవరైనా నేను అడిగితే నువ్వేం చెబుతావు? ఏమండి? ఏదైనా చేసేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. చెయ్యలేను అంటాక ఆయన అసమర్థుడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట్లాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోట్లాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వ్యాఖ్యమాడగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిస్థితులన్నిటిని తారుమారు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హీన స్థితిని సంపూర్ణ స్థితిగా చేయగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చనిపోయిన వారిని సహితము లేపగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు ఆమేన్ హల్లెలూయా. చనిపోయిన వారిని కూడా లేపడం ఎవరి వల్ల సాధ్యం ఏంటంటే, ఎవరి వల్ల సాధ్యం అని అడిగితే చనిపోయి తిరిగి లేచిన వాడి వల్లనే సాధ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి.